ఇప్పుడు నేను ఈ డబ్బులు ఇస్తాను, ఈ అబ్బాయి డబ్బులు తీసుకుంటాడు. దీనికి ఏం ఉపయోగించాడు? చెయ్యి ఉపయోగించాడు. చెయ్యి ఉపయోగించాడు. నోరు ఉపయోగించాడా? ముక్కు, చెయ్యి ఉపయోగించాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది అతను తీసుకోవటానికి చేతిని ఉపయోగించి తీసుకున్నాడు. మరి ఇప్పుడు దేవుని దగ్గర ఉన్న వాటిని మనం తీసుకోవాలంటే మనకు కావలసిన చెయ్యేది. ఏదైనా సరే నువ్వు తీసుకోవాలంటే నీకు చేతులు కావాలిగా. నడిచి రావాలంటే కాళ్ళు కావాలి, తీసుకోవాలంటే అసలు ముందు ఏమేమి ఉన్నాయో చూడాలంటే కళ్ళు కావాలి. స్తోత్రం. ఈ చేతుల్ని, ఆ కళ్ళని, ఈ కాళ్ళని బైబిల్ పరిభాషలో ఏం చెప్పాడంటే విశ్వాసము అన్నాడు. ఏమన్నాడు? విశ్వాసము అన్నాడు. రోగికి కావాల్సింది ఏంది? పెళ్ళా? రోగం వచ్చినోడికి కావాల్సింది ఏంది? పెళ్ళి కాదుగా, స్వస్థత కావాలి. రైట్, స్వస్థత ఆయన దగ్గర ఉంది. పాపంతుడు ఆయనే, అవి కూడా ఆయన దగ్గర ఉన్నాయి. మీరు ఒప్పుకుంటారా? డౌటా? ఆర్థికంగా కూడా ఆయన సమృద్ధి గలవాడు, శ్రీమంతుడు అని ఎంతమంది ఒప్పుకుంటారు యేసయ్యని? అంటే రోగికి కావలసిన స్వస్థత, పాపికి కావలసిన రక్షణ, వేదంలో ఉన్నవాడికి కావలసిన మనశ్శాంతి, అప్పుల ఊబిలో కూరుకుపోయి దరిద్రతలు అల్లాడేవాడికి కావలసిన ఆర్థిక సమృద్ధి, ఇవన్నీ యేసయ్య దగ్గర ఉన్నాయి.